నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న తనపై పామంజీ శ్యామ్ అతని అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని అనుపల్లి రమేష్ తెలిపారు. విద్యుత్ రిపేరు చేసేందుకు ఎల్సీ తీసుకోవడంతో కరెంటు అరగంట లేటవుతుందన్నందుకు దాడి చేశారన్నారు. అడ్డుపడిన జేఎల్ఎంను కొట్టారని చెప్పారు. రమేష్కు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నా పేరు అనుపల్లి రమేష్. నేను తుమ్మలపెంట సబ్ స్టేషన్ నందు 12 సంవత్సరాలుగా పనిచేస్తూ షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నా డ్యూటీ 10 గంటలకు రిలీవ్ అయ్యి నా డ్యూటీ చేసుకుంటూ ఉన్నాను. 13:30కి శ్రీరాంపురం ఆక్వా ఫీడర్ ఎల్సీ తీసుకున్నాడు. సంబంధిత జేఎల్ఎం రమేష్ గారు ఎల్సీ ఇచ్చాను. ఒక కన్జ్యూమరు 16:29కి ఫోన్ చేసి కరెంట్ ఏమైనా అడిగాడు. అడిగిన అతనికి నేను లేదు సార్, ఒక అరగంట పట్టుద్దని చెప్పాను. చెప్పినా కానీ అరగంట పట్టుద్దని నాకే చెప్తావు అన్నట్టు అతను నా మీద విపరీతమైన బూతులు మాట్లాడాడు. అని చంపేస్తానని అన్నాడు. అతని పేరు పామంజీ శ్యాము అనే అతను నా మీద చంపేస్తాను, నరికేస్తాను నా కొడుకు అని అన్నాడు. సరే, నరికేదే చంపేదేందో ఆఫీస్లో ఉన్నానయ్యా రాయి అని నేను అన్నాను. ఒకసారిగా అతను 10 మందితో ఒకసారిగా వచ్చి నా మీద దాడి చేసి అడ్డం వచ్చిన జేఎల్ఎం రమేష్ని కూడా కొట్టారు. కొట్టి నా మీద దాడి చేసి నన్ను చంపేస్తానని చెప్పడం, మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టి విపరీతంగా బూతులు మాట్లాడి ఇష్టప్రకారంగా వాళ్ళు చేశారు. నేను ప్రాణభయంతో భయపడిపోయి రోడ్డు మీదకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని, మోహన్ అనే వ్యక్తిని అడిగే బండికిసుకొని నన్ను హాస్పిటల్లో తీసుకొచ్చి నన్ను హాస్పిటల్లో చేర్చారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను నేను కోరుకుంటున్నాను. రమేష్, నేను తుమ్మలపెంట సబ్ స్టేషన్ నందు 12 సంవత్సరాల నుంచి సెక్యూరిటీగా పనిచేస్తున్నాను. ఈరోజు నా డ్యూటీ 10 గంటల డ్యూటీ ఎక్కాను.